హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇమ్యూనిటీ ఫర్ యూ. కులమత భేదాలు లేకుండా ఈ రక్షాబంధన్ అనేది ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. అలాంటి రక్షాబంధన్ ఎందుకు జరుపుకుంటారు అనే కాజ్ అయితే మర్చిపోయి, ఎందుకు అంటే నాకు రక్షగా నువ్వు ఉండు అన్నయ్య లేదా తమ్ముడు అని చెప్పేసి, నీకు రక్షగా నేను ఉంటానని చెప్పి ఒకరికొకరు ఒక ప్రమాణం చేసుకున్న లాంటిదని చెప్పొచ్చు. అలాంటిది ఎంతో ప్రేమ ఉండి ప్రేమతో అయితేనే అలా ఉంటారు ఎవరైనా కూడా. కానీ ఈ రోజుల్లో మాత్రం ప్రేమలు కరువైపోయి ఎంతోమంది బాధపడుతున్నారు. రిలేషన్షిప్స్ అనేవి ఒక బరువుగా భారంగా తయారయ్యాయి ప్రతి ఒక్కరికి కూడా. చాలా వరకు అంటే ఒక 80% ఇలా ఉండి ఓన్లీ 20% వరకు మంచి ప్రేమగా ఉండే రక్త సంబంధాలే కనబడుతున్నాయి. రక్త సంబంధం అనగానే నిజంగా పెద్దల నుంచి చిన్నగా ఉన్నప్పుడు పర్వాలేదు, బాగానే ఉంటారు. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళని కేర్ చేస్తారు కాబట్టి ఏ తేడా వచ్చినా చెప్పడము, ఇలా కాదు ఇలా ఉండాలి అని చెప్తూ అప్పుడు బాగానే ఉంటుంది. వాళ్ళు ఎదిగాక ఇంకా ఒకవేళ పేరెంట్స్ ఉన్నా కొంచెం ఓల్డ్ ఏజ్ అవుతుంది కదా, వాళ్ళు చెప్పినా వినకుండా ఎవరి ఇష్టాయిష్టాలతో వాళ్ళు ప్రవర్తిస్తూ అసలు ప్రేమలు అనేవి మర్చిపోతున్న రోజులు ఇవి. ఇలాంటి రోజుల్లో కూడా రక్షాబంధాన్ని జరుపుకుంటున్నారంటే మనం నిజంగా ఒక గర్వకారణంగా చెప్పొచ్చు. జరుపుకొని ప్రేమగా ఉండేవాళ్ళు ఓకే, నో ప్రాబ్లం. కానీ బంధాలు దూరం అయిపోయి బాధపడుతున్న వాళ్ళ సంగతి ఏంటి అసలు? ఇంకెప్పటికీ అలానే ఉంటారా? ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో ఎవరో ఒకరు ఈ బంధాల కోసం బాధపడుతున్న వాళ్ళే ఉన్నారు ఈ రోజుల్లో. ఖచ్చితంగా ఇది 100%. మరి ఇలాంటి వారిని ఎవరి తిప్పలు వాళ్ళు ఉండి ఒక గొడవ జరిగితే ఇద్దరిది తప్పే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒకరిది ఎక్కువ ఉండొచ్చు, మరొకరి తక్కువ ఉండొచ్చు, కానీ తప్పైతే ఇద్దరిది ఉంటుంది. అలా మాట్లాడుకొని దూరం అయిపోయి ఇంకా అలానే ఉంటారా? లేదంటే ఎవరో ఒకరు ముందుకొచ్చి సరే అయ్యిందేదో అయిపోయిందని చెప్పేసి కలవడానికి ప్రయత్నం చేస్తే బంధాలు బలపడతాయి, కుటుంబాలు నిలబడతాయి. పెద్దలే దూరం అయిపోయి ఉన్నప్పుడు రక్త సంబంధంతో ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఏం నేర్చుకుంటుంది అసలు? దీని గురించి కనీస ఆలోచన అనేది కూడా చేయట్లేదు. పిల్లలు చెప్పినా కూడా పెద్దవాళ్ళు వినడం లేదు. మరి ఇది ఎంతవరకు న్యాయం? కుటుంబం ఉంటేనే బలం ఉంటుంది. రక్త సంబంధమే లేకపోతే ఈ కుటుంబంలో ఇంకెవరున్నా ప్రయోజనం ఏముంది? సో ఇన్నేళ్ళ నుంచి ఎవరు గొడవ పడ్డారనేది, ఎవరు ఏం మాట్లాడుకున్నా అంటే వాటిని వదిలేయగలిగితే చాలా మంచిదన్న అభిప్రాయం. చిన్నప్పుడు ఎన్నోసార్లు కొట్టుకుంటాము, ఎన్నోసార్లు తిట్టుకుంటాము, పెద్ద ఫైట్ చేసి ఏడ్చుకొని నేను మాట్లాడనని చెప్పేసి ఒకరికొకరు ఒకరటు ఒకరు ఇటు ఉండి కూడా స్కూల్స్కి వెళ్తూ అలా ఉన్న రోజులు ఉన్నాయి. మరి ఆ రోజుల్లో అమ్మ నాన్న చెప్తే విని అలా ఉండొద్దు, అన్నయ్య అంటే ఇది, అన్నయ్యతో ప్రేమగా ఉండాలి, చెల్లితో ప్రేమగా ఉండాలి, తమ్ముడితో నువ్వు బాగుండాలమ్మా, ఇలా చెప్తే కలిసిపోయి చాలా చక్కగా చదువుకుని ఆడుతూ పడుతూ ఉన్న రోజులు. మరి ఇప్పుడు పెద్దగా అయ్యాక ఏమొచ్చాయి? పెద్దగా అయ్యాక కూడా సరే గొడవ పడితే పడతాం, గొడవ పడింది తర్వాత కలవాలి కదా. కలిసి ఈ రక్షాబంధన్ చాలా హ్యాపీగా మీ బ్రదర్స్తో మీ సిస్టర్స్తో ఒక అడుగు ముందుకేయచ్చు, తప్పేం కాదు. నువ్వు వెళ్ళి మాట్లాడడం వల్ల నీకేమైనా నష్టం అవుతుందా? తనకు ప్రేమ ఉంది కాబట్టి తనే వచ్చింది, తనకు ప్రేమ ఉంది కాబట్టి వాడే వచ్చాడు నా దగ్గరికి, సో నాకెందుకు ఈగో అని చెప్పేసి అవతల వ్యక్తి ఆటోమేటిక్గా వచ్చి కలిసిపోతారు. మనకు కావాల్సింది ఈ ప్రేమ బంధమే కదా, ఈగోస్ వద్దు. ఈ రోజుల్లో ప్రేమలు కరువైపోయి చాలా బాధపడుతున్నారు. ఈ రక్షాబంధన్కి అందరూ కలిసి హ్యాపీగా రక్షాబంధన్ జరుపుకోవాలన్నది నా ఉద్దేశం. ఇక నుంచి అలాంటి గొడవలన్నీ మానేసి అందరూ కలిసిమెలిసిగా ఉంటే కలదు సుఖం కదా. నిజంగా ఇప్పుడు ఇది చూసి కూడా ఎవరైనా మారిపోయి వాళ్ళ యొక్క రక్త సంబంధంతో కలిస్తే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఆనందపడతాను. నేనే కాదు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి రక్షాబంధన్ జరుపుకోండి. థ్యాంక్ యూ సో మచ్.